మీ ఎవరు చూసేద్దాం పాయ ఒకసారి బామ పోదాం పాయని వరకిన్నప్పుడు ఎన్న లేని మా అవగారి రాజ్యం పోదాం అంటున్నావు కారణమేదో నాకు అర్థమైతే లేదా నీ అడవిల్ల ఇంద్రవతి నీ వరకంగా ఏదే బావా పోయి చూసి వద్దాం మీ అన్నయ్య చూసి వద్దాము మీ వదిన చూసి వద్దాం మీ తల్లిదండ్రులు చూసి వద్దాం అని వలికినాడు ఎంతైనా అవగారి ఇల్లంటే ఆశపడుతుంది ఆడి వీళ్ళు ఆత్మ కొట్టుకుంటే నాదా గిన్ని రోజులే తండ్రి పొయ్యొద్దాం పా తండ్రి అని గానాడు 7 నెలల గర్భావతి దేవి వారి నెంబడ పెట్టుకొని నేపాల పట్నం వచ్చేరా నాయనా నేపాల పట్నం అన్నగారి ఇంటికి వచ్చే వరకల్లా ఆ అన్నగాడు కుంచెన కులదోయుడు పంచర పాప చేయమన్నాడు చూసే దొంగ ముండా అన్నాడు తల్లి దచ్చిన్నాడు రాలేదు తండ్రి దచ్చిన్నాడు రాలేదు ఆనాడు రాని చెల్లెవు ఈనాడు ఎందుకు వచ్చినవే మీరు తిరుపతి యాత్రలు వేయి రాట అవ్వయ్య మీద ప్రేమ ఉంటే నువ్వు రాకపోదు వాయే చెల్లెలా అని అన్నగాడు వలికిన్నాడు అన్నా నాకు తెలియదురా అవదచ్చింది తెలియదురా అన్న ఎదచ్చింది తెలియదురా నా ఇంటికి చుట్టము రాలేదు అన్నా నా ఇంటికి మంత్రి రాలేడురా నాకు తెలియదురా అన్న అంటే నా ఇంటి ముందట ఏడవకే రంగా కాటాల గడుగు తల్లిదండ్రిని కాలేసి ఇక్కడ ఉండద్దు ఎండిపోయి అన్నప్పుడు గానాడు ఊరంతా అంటారు నిజమే అవ్వ నీ ఇంటికి మంచి తోలింది కానీ మీరు తిరుపతి యాత్రలు వేయరని చెప్పారంటే ఓ అయ్యా మేము ఏ తిరుపతి యాత్రలు వేయను తండ్రి నేను అయ్యదూడని లగ్గం చేసుకొని పోయినా అవదూడని లగ్గం చేసుకొని పోయిన తండ్రి పెంటగడ్డల మీద లగ్గం చేసుకొని పోయిన నేనేం పేరు కచ్చినా నాయనా గప్పుడు గా తల్లి ఇంద్రవతి దేవి భర్తం తోలుకున్నది నాదా మనం ఎంత చెప్పిన ఈ లోకం నమ్మది తండ్రి ఇక వెళ్ళిపోదాం రమ్మని గా ఇంటికాడికే రాగా నా తల్లి పండే తింటదో నా తల్లి పొలమే తింటదో అని రాంగగా తల్లి అల్లనే వాళ్ళు పుల్ల జాంపన్లు తీసుకొని వచ్చింది రా నాయనా కట్నాల గడ్డకు వచ్చి అవ్వా జోడు కాటాలు చూసింది గా బిడ్డ అవ నువ్వు కాటవరని బొక్కరాయమన్నయా అవ్వా ఎక్కడ పోతివే తల్లి సుందరి దేవి ఎక్కడ పోతివిరా నాయనా నా చేతులకి పండ్లు ఫలాలు తెచ్చిన బాపు నా మీద ప్రేమ ఉంటే నీ కుర్రాని అలా నేరు వాళ్ళు పుల్ల జాంపాలు తెచ్చిన పండ్లు ఫలాలు ఆడబెట్టంగా అమ్మా బిడ్డ మీద ఆత్మ ఓరేక 2 జీవులు తల్లులారా ఆకాశం మీద చూడు కాకి రూపాన తల్లిదండ్రి తిరుగుతున్నరే అమ్మా గానాడు కాటాల గడ్డకి పెట్టిన పండ్లు ఫలాలు 2 కాకుల రూపంతో తల్లిదండ్రి వచ్చి 2 పండ్లు ఫలాలు ఎత్తుకోరిపోతుండగా గానాడు గా బిడ్డ చూసింది బాబు నువ్వు కాకి రూపాన వచ్చినవా కంకరన్న విరిపోతున్నావా పిట్ట రూపాన తినవా నేను పెట్టినా పిడికన్నా విరిపోతున్నావా ఏ నాయనా గప్పుడు గా భర్తం కోరుకున్నది నాదా ఇక మనం ఈ రాజ్యం ఉండద్దయ్య వెళ్ళిపోదాం పాని కట్టాల గడ్డకు వరగంట సేవల పోసిన గా బిడ్డ నాదా నా వంతుల పడ్డ రాత వైకుంఠమే తప్పది తండ్రి నా రాతనే గింతకుందనుకుంటా నా గీతనే గింతకుందనుకుంటున్నా అని భర్తను కోరుకోని గా తల్లి 7 నెలల గర్భవతిలో ఇళ్ళ గత్త ఉంది ఓ దేవుడా ఓ దేవుడా ఇంద్రసేన భర్త వల్ల వస్తున్నదా ఇంద్రసేన భర్త వల్ల వస్తున్నదా ఇంద్రసేన భర్త వల్ల వరారా 9 గడియాలు నిండబట్టే గురుతురు కారపన్నా అవుతున్నదా 9 నెలల తొలిసూరు కానుపు లోపల చక్కని కొడుకు జన్మనిచ్చింది ఇక ఇంద్రవతి చక్కని కొడుకు జన్మలేనాడు ఇచ్చింది 21 రోజు నాడు ఊరూరు బ్రాహ్మణుల ఉత్తరాలు రాసిండు పలపల్ల బ్రాహ్మణుల పత్రాలు రాసిండు నా కొడుకు రాజ్యం గండాన పుట్టినా నా కొడుకు దేశం గండాన పుట్టినా నా కొడుకు అయి గండాన బాయి గండాన ఎవరి గండాన నా కొడుకు పుట్టిండా అని ఆ కొడుకు జన్మ నామాలు చూస్తుంటే కన్న కొడుకు మూల నక్షత్రాన పుట్టారా కొడుక తండ్రి
గండాన తల్లి గండాన కొడుకు పుట్టేనా ఇంద్రవ్వకు చెప్పుదామంటే బ్రాహ్మణులకు నోరత్తలేదు. తల్లి ఇంద్రవతి దేవి ఓ నాయన ఇంద్రసేన రాజా మీ కొడుకు ఉట్టుడే అయ్యవ గండాన పుట్టిండు, పల్లె గండాన పుట్టిండు, పట్టం గండాన పుట్టిండు తండ్రి. కానీ దీనికి ఒక్క మార్గం ఉన్నది. 12 ఏళ్ళ దాకా నీ కొడుకు పేరు అసలు పేరేమో నరహంస మహారాజు గాని 12 ఏళ్ళు నిండేదాకా నీ కొడుకు పేరు చింతపూరదని పిలుచుకోండి. 12 ఏళ్ళు దాటినాకనే నరహంస మహారాజుని పిలుచుకోమన్నారే అమ్మా. ఒకవేళ 12 ఏళ్ళు నిండక ముందుకు ఒకనాడు కాకపోతే ఒకనాడు నా కొడుకు పేరు చింతపూర్ రాదు కాదు నరహంస మహారాజుని మీరు ఎవ్వరన్నా పాకానికి వచ్చిన పత్తి కింద ఎట్ల వరుగుతుందో మీ శిరసు గట్ల వరకు మీరు చచ్చిపోతారని ఆ బ్రాహ్మణులు చెప్పినప్పుడు వచ్చిన బ్రాహ్మణులకు దండాలు పెట్టి రూపాయి బట్టలు పెట్టి వరాలు ముచ్చాలు పెట్టి సాగదోలింది. గాతల్లి ఇంద్రవతి దేవి కొడుకునెత్తుకుంది. కొడుక నాది పుట్టినా నుంచే పుట్నాల గంపనరా, నేను అయ్యదూడని లగ్గం చేసుకున్నా, నేను అవ్వదూడని పెళ్లి చేసుకొని నేను అన్నగానికి వనికి రాని వెళ్ళను. నేను రాంగ నా భర్త నన్ను తోలుకొని వచ్చిండు. నేను ఆ పుట్టినింటి కాడ కష్టపడ్డా. వచ్చినాక ఇక్కడ నా కొడుకు పుట్టినాక నేను సంబరపడతామనుకున్నా, మేము సంతోషపడతామనుకున్నా, మాకొక్క కొడుకు అనుకున్నాము. మేమెంతో మురిసినాం. కొడుక నువ్వు పుట్టుడే మా గండాన పుట్టి వారాయ్యా. రాతల మన్ను వడరా ఇచ్చిన ఈశ్వర ఈ భగవంత ఎందుకు తీవ్రయ్యాడ జలమల మన్ను వాడరా ఆడదా ఈ పుట్టే బదులు చెట్టాయి పుట్టిన చెట్టు కింద కూసున్న మానవుడు సల్ల నీడ ఎండ కొట్టినప్పుడు సల్ల నీడిస్తే చెట్టు కడుపు సల్ల ఉండరా సల్ల నీడిచ్చిందని గట్నాన పుణ్యం వస్తును. తల్లుడారా కొడుకును పెంచి పెదయంగా సారి సవరీయంగా అయ్యా అటువంటి ఇంత కన్న కొడుకు 7 ఏళ్ల కొడుకును వేసింది. గా తల్లి 7 ఏళ్ల కొడుకును పట్టుకుండు ఇంద్రసేన మహారాజు చదివియ బల్లల్లా చదివిల నా కొడుకును ఎత్తనా అని ఆ చదివియ బల్లల్లా కచ్చిండు రారాయనా. చదివియ బల్లల్లా కొడుకు నేను ఆడేసాను. ఆ పంతులు అనే ఒక మాట వలుపుతున్నాడు. అయ్యా నీ కొడుకు పేరు ఏం పేరు తండ్రి? నీ కొడుకు పేరు ఇక్కడ అటువంటి ఏనాడు మనకు రాసుకోవాలి తండ్రి. నీ కొడుకు పేరు ఏం పేరు అంటే అయ్యా నా కొడుకు పేరు చింతపూ మహారాజు అని యొక్క ఇంద్రసేన మహారాజు చెప్పిండు. అయ్యా నీకు బంతి పూ దొరకలేదా శామంతి పూ దొరకలేదా? ఇంకా చింతపూ రాదు ఏం పేరు పాడైంది అని చెప్పి ఆ సార్ నవ్వుతుండు. ఆ సార్ తో 100 మంది పిరగాలు నవ్విపోయిండు. ఆక్రమణ కోపానికి వచ్చాడు ఇంద్రసేన మహారాజు. నా కొడుకు పేరు చింతపూ రాదు కాదు, నా కొడుకు పేరు నరహంస మహారాజు అన్నాడు. అప్పటిదప్పుడే శిరసు బగ్గరమండి. పాకానికి వచ్చిన పత్తి కింద సన్నం అటువంటి శిరసు వరిగిపోయి కింద పడిన ప్రాణం ముడిలో అట్టే గారాదురా ప్రాణం విడిచినాడు గారాదురా ప్రాణాన్ని విడిచినాక ప్రాణాలు ఇచ్చినప్పుడు పట్ట మీద మంది అంత చూస్తున్నారు. ఈ పాపకారి ఉండ ఉన్నది. పాపకారి ఈ కొడుకు పుట్టినాక రాజ్యంగానే పుట్టింది, ఆడ దేశంగానే పుట్టింది. ఆడ ఈ పిరగాడు ఈ పిరగాని ఉంచద్దు, ఇరతల్లిని ఉంచద్దు, ఈ శవాన్ని ఇక్కడ ఉంచద్దా అని ఆ ఇంద్రవతిని దొరకబట్టిరు. ఆ ఇంద్రసేన పట్టం మంది అందరూ ఆ పిరగాని తోలుకొని ఏ రాజ్యం అన్నవో ఏ దేశం అన్నవో అంటే గప్పుడుగా కన్న తల్లి ఇంద్రవ్వ, అయ్యో గప్పుడుగా కన్న తల్లి ఇంద్రవ్వ, గప్పుడుగా కన్న తల్లి ఇంద్రవ్వ భర్త ఉన్న దగ్గరికి వచ్చినది, నదరావి ప్రాణనాథ ఓనాదా రథ మీద మన్ను వాడ ఓనాదో మన ఏమి రథలే ఓనాదా లేపినా లేస్తలేడు భర్త ఊపినా ఊతలేడు ఎవరు దగ్గరికి అత్తలేడు. ఆ భర్తను పట్టుకుంది కన్న తల్లి. కొడుకులో సంకరెత్తుకొని అడవిలా గట్ట ఉంది కన్న తల్లి. అడవిలాకు వచ్చినది కన్న తల్లి, అడవిలోకి వచ్చింది కన్న తల్లి. ఆ కట్టె ఈ కట్టి ఏరిందోయి కాటం తయారు చేసి కాటం లోపల భర్తను పెట్టింది. ముట్టించి కాటానికి అగ్గి పెట్టింది. గా తల్లి ఇంద్రవ్వ
వర కాటమండింది కాటమండి దాకా బంధు కూర్చున్నారు కాటం పందాక బూడిదంతా తూర్పాల పట్టిండ్రు తండ్రి బొక్కలు అన్ని ఏరిండ్రు మరటి కొమ్ము లోపల కట్టి గుంతోడు పుట్టింది కర్నల పుట్ట కాంచెల్ల మరికాయలు కట్టి మరి ఊడలకు బొక్కలు కట్టింది గాకమ్మ తల్లి కొడుకునెత్తుకొని ఆ తల్లి ఏనాడు వస్తుందో అడవి తొగలు పట్టుకొని రాగా వీళ్ళ సంగతి ఇక్కడ ఉంటే ఆ కైలాసంలో దేవుడు కళ్ళ చూస్తున్నాడు ఉరి కొడుక పల్లాల రాజా నీ గౌరవంతం గంగమ్మ కొట్టే ఉంది అహంకారం అడుగు కొట్టే ఉంది భక్తి మశమ్మ కొట్టే ఉంది చూడు నీ గర్భాన బిడ్డ పరమేస్తున్నా బిడ్డ ఉట్టంగానే నీకు అటువంటి ఏనాడు వనంగా నీకు ఇంత అరికారి కింద అవింత మచ్చ ఉట్టాలి భార్యదేం తప్పలేదురా కొడుక చేసిందంత నువ్వు కాబట్టి నీకు లేని రోగం లేవాలే తండ్రి శాపం తల్లి ఉంది చెల్లె శాపం తల్లి ఉంది అయ్యమ్మకు నువ్వు గంజిపోయలేవు కాబట్టి అని విడికెడు బండారు పట్టి ఆ భాగ్యవతి మీద వచ్చిండు గాశంకరుడు భాగ్యవతి మీద కొట్టంగానే అదే నెల అటే వేయింది ఒక్క నెలలో వకీలు కనమై 2 నెలల రేణి వాళ్ళు ఓరి 3 నెలల ముద్ద పిండ 4 నెలల నవసందులు వాసి 5 నెలల ఉసురు పోసుకొని 7 నెలల ఎలిగే సాయ పిండమై 9 నెలల చక్కని బిడ్డకు జన్మనిచ్చేరా చక్కని బిడ్డకు జన్మనిచ్చేరా 21 రోజు నాడు నాయనా ఏం పేరు పెట్టినది గా బిడ్డకు నా బిడ్డ 21 రోజు నాడు ఏం పేరు పెట్టింది బిడ్డ పేరు వజ్రమూలే ఉన్నవే నా బిడ్డ అని వజ్రవత అంటే బిడ్డ పేరు పెట్టింది అయ్యా ఓ పెద్దలా అక్కడ వజ్రవతి దేవి నేపాల పట్టణంలో పెరుగుతున్నది వాళ్ళ సంగతి అక్కడ ఉండని ఈ అడవిలో ఇంద్రవతి దేవి ఇక భర్తని కాలేజీ అటువంటి ఊళ్ళ వరికి తన బొక్కలు ఏం అడగట్టను సంకల కొడుకుని ఎత్తుకొని అడవిలా వస్తుందిరా తల్లి సంకలున్న కొడుకు ఏమన్నాడు అమ్మ గడంగ పోయే పిట్ట పేరు ఏం పేరు గీడంగ పోయే పిట్ట పేరు ఏం పేరు అంటే కొడక హాడంగ పోయే పిట్ట పేరు వంశ అంటారు ఈడంగా పోయే పిట్ట పేరు పావురం అంటారు నడుమ పోయే పిట్ట పేరు నరియంస మహారాజు పిట్ట అన్నది రా తల్లి నరియంస మహారాజు పిట్టనంగానే అప్పటిదప్పుడే సిరుసు బగ్గన వండి కింద పామాయి బొర్ర పట్టే కదలిరా పామాయి బొర్ర పట్టే కదలిరా నల్లారాగు బాబు అవుతున్నదా పామాయి బురక పట్టే కదలిరా బాబును చూసినాడు కాకుడుకురా దేవి నువ్వు పామైపోతున్నావు అవ్వా అవ నిన్ను నేనిడువని అని ఆ తల్లి తోక పట్టుకుడు పిల్లగాడు చూడు ఆడికి 10 ఏళ్ల పిల్లగాడు అవ్వా తల్లి తోక పట్టుకొని ఇడతలేడు కంపల్లకేడు పోతుంది ఎందుకంటే నా కొడుకు తోకెప్పుడు ఇడిచిపెడతాడో నేను ఏ పుట్టాలని వడిసత్తా ఒకవేళ నా కొడుకు చేతలు నేనుంటే బాంబులాడితే పిల్లగాడని నా కొడుకు ప్రాణం అడిగిస్తారో నా కొడుకు జీవనం అడిగిస్తారో అని ఆత్మ కన్న తల్లి అందుకే అంటే తల్లులారా పంత వడ్డ కాడికే పాదాలు నడిచిపోతాయి ఉండున్న కాలికే తట్టు రాస్తుందవ్వా ఆ పాము తిరుక్కుంటా ఎక్కడా వత్త ఉంది ఓ నాయనా నేపాల పట్టమే అవరారా నేపాల పట్టం పడమడి బాగాన వస్తున్నది నాగన్న చూడు పడమడి బాగాన నేపాల పట్టంలో భూమితోడు పుట్టింది కర్నల్ల పుట్ట కంచల్ల మరి గడిగచ్చనా ఆ పుట్ట కన్నల్లా లోపడి పోయి పాతాల లోకంలో తోక మరేసుకొని పన్నది పిల్లగాడు 10 ఏళ్ల పిల్లగాడు చూస్తున్నాడు నువ్వు పుట్ట కన్నెలో వండుకున్నావా బాబుకు పాలంటే ఇష్టము తల్లికి ఆకలిగా నేను ఎట్లా చూడాలి ఈ అడవి లోపల ఆ కట్టెలు ఈ కట్టెలు కొట్టుకొని గోపులు కట్టుకొని కనబడుతుంది ఏదో పట్టం ఇది మేనమో పట్టం అని పిల్లగాంగి తెలుసా ఏదో పట్టం కనబడుతుంది పట్టంలో కట్టెలు అమ్ముకొని పావుల కొత్తల కట్టెలు అమ్ముకొని పారుకొని కచ్చుకొని నా తల్లి పుట్ట లోపల వస్తా నా తల్లి దాగి బతుకుతుండొచ్చా అని అడిగిన పోయిండో పిల్లగాడు
కట్టెలు కొట్టుకున్నాడు నెత్తిలా పెట్టుకొని నేపాల పట్టంలో కట్టెలు అమ్ముతున్నాడే అమ్మా బావుల కొత్తల కట్టెలు అమ్ముకొని పాలు కొనకచ్చుకుంటా పిల్లగాడు పుట్టలు వస్తుండు అట్లా అట్లా రోజులు ఏంది గడుతున్నాయి అమ్మ ఏంది గడవంగా ఒకనాడు తిన వందరం ఏడంతరాల మాల మీద ఉందిరా ఇంద్రసేన అటువంటి బల్ల రాజు కన్న బిడ్డ భాగ్యవతి కన్న బిడ్డ వజ్రవతి ఏడంతరాల మాల మీద ఉండి చూస్తున్నది ఎవరురా ఈ పిల్లగాడు పొడిచే పొద్దు వంకుది మెరిగే బియ్యాన్ని వంకుంది కానీ ఈ పిల్లగానికి వంక లేదు రోజు కట్టెలు అమ్ముతుండు పాలు వంకపోతుండు ఎక్కడ పోతుండు ఈ పాలు ఈ పిల్లగాన్ని అడుగుతున్నా అని పిల్లగాని గడ్డం తిరిగింది అయ్యా రాజని రాజుల పుట్టువాడుంది నీ అవతారం పిచ్చం అవతారం ఉన్నది ఎక్కడ పోతున్నావు కట్టిలేడు కొత్తు పోతున్నావు పాలేడు కొత్తు పోతున్నావు ఏడ పోతున్నావు అని వరకుతే అమ్మా నాది ఇక్కడి దగ్గర ఇంద్రాసేనపురి పట్టం నా భర్త నా తండ్రి ఇంద్రసేన మహారాజు నా తల్లి ఇంద్రావతి దేవి అవ్వా నేను పుట్టుడే మూల నక్షత్రాన పుట్టా నా పేరు సింతపు మహారాజు అసలు పేరు నరియంస మహారాజు 12 ఏళ్ళ దాకా నా పేరు సింతపు మహారాజు 12 ఏళ్ళు దాటిని అంటే నరియంస మహారాజు బ్రాహ్మణుడు చెప్పిన మాట వినలేక యాది మర్చిపోయి నా తండ్రి సింతపు మహారాజు కాదు నరియంస మహారాజు దాకి నా తండ్రి ప్రాణం పోయింది నా తండ్రిని కాటదానం చేసుకొని రాంగా నా తల్లి అటువంటి నరియంస మహారాజు పిట్టన్న కర్మానికి నా తల్లి నల్లనాగు మామయ్య పుట్ట లోపల పడిపోయింది అందుకే ఈ ఊళ్ళో కట్టెలు అమ్ముకుతున్నా పాలు కొనుకచ్చి పుట్టల నా తల్లికి పోసుకుంటున్నా కానాడు కన్న బిడ్డకు వజ్రవతి దేవికి దాసలు చెప్పిన మాటలే మాతికి వచ్చినాయే అమ్మా దాసులు ఏమంటే చెప్పిండ్రు ఓ బిడ్డ మీ అయ్య మంచోడు కాదు బిడ్డ మీ అవ్వ మంచిదే గాని మీ బాబు మంచోడు కాదు ఎందుకంటే ఒకనాడు దినం అందు బిడ్డ మీ మేనత్తను అటువంటి నాడు అనంగా లగ్గం చేయలేడు పెంటగడ్డ మీద పెళ్లి చేసిండు మీ బాబు మాకు అన్నం పెట్టలేడు మీ నాన్నమ్మకు అన్నం పెట్టలేడంటే మీ మేనత్త పేరు ఇంద్రావతి అని వరికిన్నాడు గానాడు మాటలు అదికి వచ్చినాయి అయ్యో భగవంత బావా నువ్వు నా మేన బావున్నావు నేను నీ మేన మరదలే ఉన్నా ఇంద్ర బల్ల రాజు నా కన్న తండ్రి భాగ్యవతి నా కన్న తల్లి అన్నది నిన్న మనం నువ్వు ఒక్కని పాలు పోసినావు కాబట్టి ఇలా మనం ఇద్దరు శరోగి రాసాడు ఆ పుట్ట లోపల పాలు పోద్దామా అని ఆ వజ్రవతి దేవి యొక్క సింతపు మహారాజు ఇద్దరైనా గాని శరోగి రాస పాలు పట్టుకొని పుట్టకన్నెలు గాని గచ్చిండ్రు కాదు నాయనా పుట్టకన్నె లోపల పాలు పోతున్నారా ఓ అవ్వా ఇంద్రవతి దేవి ఓ అవ్వ ఎక్కడున్నవే అవ్వా మనం పాపం లేకపోతే అవను నేను ఈనాడు చింతపు మారాదే కాదే అవ్వానే నర్యంతో మారాదు వచ్చిన నా చేత నీకు పాలు పోతున్న తల్లి మన ముందున పాపం లేకపోతే నువ్వు నా తాడికి రావన్నా ఎలి ఎత్తికి కలిపెట్టంగా ఆనాడు కైలాసం దేవుడు కనుతుండు కొడుక ఈడికి నీ కష్టం పోయేది ఉంది నీ తల్లి కలిసేది ఉంది కొడుక నీ తండ్రి కూడా నీకు కలిసేది ఉన్నదా పిడికెడు బండారు బట్టి అదే పుట్ట మీద కొట్టంగా పుట్ట చెర వలిగి ఎప్పటివరే తల్లి ఉట్టేరా కొడుకు మీద తల్లి వాడి అరగంట సేపు అలపోతుంది కొడుక గీలవలరా అంటే అవ్వా నీ యొక్క అనగానే బిడ్డ ఉన్నది వజ్రవతి నీ వదిలే బిడ్డ ఉంది వజ్రవతి అంటే అమ్మ మళ్ళా మనకి పాపగారి పట్నం మనం ఎందుకు వచ్చినాం రా అంటే అత్తమ్మా నీ కాలు మొత్తం మా తండ్రి తప్పు ఎత్తే నేను తప్పు ఎత్తాను తల్లి అని అత్త కాలు మొక్కింది బావ కాలు మొక్కింది కోడలు వజ్రావతి దేవి రారా నా కొడుక మీ తండ్రి తాడి పోదాము కొడుక మీ తండ్రి బొక్కలు కూడా మళ్ళీ బొక్కలు కట్టొచ్చినమా తండ్రి కాట కాలక యొక్క కట్టాల గడ్డ కట్టిండ్రు మరి ఊడలు ఎక్కిండ్రు ఆ తండ్రి బొక్కలు ఇప్పి ఏడ కాలేసిరు కాలే కాటలో యొక్క బొక్కలు ఎక్కడెక్కడ పెట్టిండ్రు కాటంలో యొక్క బొక్కలు ఎక్కడెక్కడ పెట్టి ఓ
శంకర గణకంట గౌరీ నోగర నీలకంఠ నిత్యానంద పురిసరి మమ్మదర గరిసరి మమ్మదర లోకాల శంకర ఇచ్చినోడ ఈశ్వర నా వందన పాపము లేకపోతే తండ్రి నా భర్తనివ్వాలి నా కొడుకు చింతపూరాదు కాదు ఇప్పుడు నరియంసమారాదు నా కొడుకు వచ్చిండు తండ్రి నా కోడలు నాకు వచ్చింది తండ్రి నా వందన పాపము లేకపోతే నా భర్త లేవాలని మొక్కిందే అమ్మా శంకరుడు పిడికడు బండారు పట్టిండు కాట్ట మీద ఏనాడు కొట్టెను పండుకున్న రాదు నిద్రలకేం లేచినట్టు జగ్గుమంట రాదు లేచినా రామరామయ్యో జగ్గుమంట రాదు లేచినా రామరామయ్యో రాజు దిగదిగా ఊరికి వచ్చరా రామరామయ్యో అయ్యో దిగదిగా ఊరికి వచ్చరా రామరామయ్యో భార్యకు దండం పెట్టవచ్చరా రామరామయ్యో సత్యభర్త లేపుకున్నవే రామరామయ్యో దేవి సత్యన భర్తను లేపుకున్న సనీపురాలు నువ్వై నువ్వు బామా